లైవ్ వేసేటోడు ఎర్రిపు కూడా తెలుసా అమ్మాయిల దృష్టిలో. నువ్వు మంచిగా ఆమె కోసం నువ్వు ఎంత కష్టపడి నువ్వు మంచివాడిగా ఉంటూ ఒరిజిన్గా ఉన్నావు అనుకో, ఎర్రిపు కూడా ఆమె ముంగట మంచిగా మంచిగా దూసుకుంటా, మంచి బట్టలు వేసుకొని మంచిగా అందరితో మంచిగా వండుకుంటా, ఆమెతో సెక్స్ చేయకుండా, కిస్ చేయకుండా, ఏం చేయకుండా మంచిగా ఉన్నావు అనుకో, ఆమె నేను వదిలిదెంగెత్తది తెలుసా. మంచో లెక్క కూడా అది శాతగానో లెక్క వస్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందో తెలుసా, సెక్స్ చేయాలా, కిస్ చేయాలా, అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే మొగోడి నీతో ఉంటారు. ఎవడన్నా నచ్చి మధ్యలో లేపినాకో ఆమె నిన్నే తిడుతుంది, మధ్యలో లేపినోనే తిడుతుంది. జనరేషన్ అట్లున్నది. జనరేషన్ అంటే ఎరుపుకు జనరేషన్, అర్థమవుతుందా. సో ఎవడైతే కష్టపడి మంచి జాబ్ తెచ్చుకున్నా కానీ దేకరు, చిల్లరపు కొని అండ్ వాడు సంపాదించకపోని చిప్పిరి చుట్టూ చినిగిపోయిన అంగి అండ్ పిచ్చోళ్ళ లెక్క ఉంటూ ఇంట్లో తల్లిదండ్రులని కేర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, దాంతోపాటు అడిగేం పని చేయకుండా ఇంట్లో పైసలు దొంగతనం చేసుకుంటా అండ్ దానికోసం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ అండ్ వాడికి ఒక గోల్ ఉండే ఎలా కూడా ఏముండదు అండ్ దాంతో సెక్స్ చేసుకుంటా, యాడంటే ఆడ కిస్సులు పెట్టుకుంటా, రోడ్ల పూట యాడంటే ఆడ పిచ్చోళ్ళకి తిరుగుతా. అసంటోళ్ళు అంటే ఈ ఆడోళ్ళకి నస్తుంది, అందరు కాదు. జెన్జీ జనరేషన్. ఇప్పుడు నువ్వు కావాలంటే బయట తెలుసుకో, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని మంచిగా ఉండి మంచిగా జాబ్ తెచ్చుకొని కష్టపడి మంచి పొజిషన్కి వచ్చి జాబ్ తెచ్చుకొని ఒక పొజిషన్కి వచ్చి నువ్వు చూస్తున్నావు అనుకో, ఆమె నిన్ను దేకది. జెన్జీ జనరేషన్ ఎరుపుకు జనరేషన్ వాళ్ళకి మాత్రం నువ్వు మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి ఫ్యామిలీని చూసుకుంటే మంచిగా ఉన్నావు అనుకో, వాళ్ళకి అది నచ్చది. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల కష్టం తెలుసుకున్న వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు, అమ్మాయిలు. తల్లిదండ్రుల కష్టం చూసి వాళ్ళు కష్టపడి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని కింద మీద చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక స్టేజ్కి వచ్చి చిన్న జాబ్ వేసుకుంటా ఉన్నవారు లోయల్గా ఉంటారు. ఆ అమ్మాయిలకి ఎవడైతే కష్టపడి మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటా మంచిగా ఫిట్గా అండ్ హెల్తీగా అండ్ వాడు ఎలాంటి సోకులు లేకుండా, అంటే సోకులు అంటే పిచ్చోళ్ళ లెక్క చింపిరి చుట్టూ పిచ్చోళ్ళ లెక్క కాకుండా నార్మల్గా ఏదో పిచ్చి బట్టలు పిసోళ్ళ లెక్క గలీజ్గా ఉన్నాడు అనుకో, వాడిని జనరేషన్లో అమ్మాయిలు చూజ్ చేసుకుంటారు. కానీ నీట్గా ఉన్నవాడిని మాత్రం ఈ లోయల్గా ఉన్న అమ్మాయిలు మాత్రమే చూజ్ చేసుకుంటారు. సో నీకు లోయల్గా ఉన్న అమ్మాయిలు అరుదుగా దొరుకుతారు. జనరేషన్ అమ్మాయిలు కుప్పలుగా ఉంటారు. వాళ్ళకి రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా అంటే ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా, అడల్ట్ అయినాక. ఎప్పుడైతే వాళ్ళు అడల్ట్ అవుతారో, అడల్ట్ అంటే మీన్స్ వాళ్ళకి 18+ దాటి కొంచెం బరువు బాధ్యత లేనిది, బయట కష్టాలు ఇట్లుంటాయి, దాంతో ఒక జాబ్ పొందాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది, బయట సొసైటీలో ఒక పొజిషన్కి రావాలంటే ఎంత టఫ్ ఉంటుంది అనేది తెలిసినాక, డబ్బు గురించి తెలిసినాక అప్పుడు అర్థమవుతుంది జనరేషన్కి ఎరుపుకు జనరేషన్ వాళ్ళు. సో అంతవరకు లోపల ఏమవుతుంది, ఇలా జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే వాడితో తిరుగుతావు, చేస్తావు, నీ వర్జిన్ కోల్పోతావు. దాంతోపాటు వాడిని నేను చంపచ్చు, రేపేయచ్చు, ఏమైనా వేయచ్చు, ఏదైనా వేయచ్చు. లేదు నువ్వు అన్ననే చంపచ్చు, ఆ నిన్ననే చంపచ్చు. దీంతో మీ ఇద్దరి జీవితం గంగలు అవుతుంది. ఏమవుతుంది, ఇద్దరు లైఫ్ నాశనం, ఇద్దరు ఫ్యామిలీ జీవితం నాశనం అవుతాయి. అది ఎవరైతే లోయల్గా ఉంటారో అమ్మాయిలని, లోయల్గా ఉన్న అమ్మాయిలకు కూడా కొందరు మెంటల్ పేషెన్స్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు ఉంటారు, లోయల్గా ఉంటారు, కానీ పిసపూకలకు వాడతారు. అట్లా వాడి ఏం చేసుకుంటారు అంటే వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు. ఇప్పుడు మంచిగా ట్రూగా ఈ లవ్ టాపిక్ ఎందుకు చెప్తాను అంటే ఇది చాలా మందిలో లైఫ్లో జరిగింది. అయితే మంచిగా ఎవడైతే కష్టపడి ప్రాబ్లం ఫేస్ చేసి చాలా స్ట్రగుల్ పొంది జాబ్ తెచ్చుకొని మంచిగా ఉన్నాడు అనుకో, వాడు ఎర్రిపుకోడు. వాళ్ళ దృష్టిలో, దృష్టిలో లోయల్గా ఉన్న అమ్మాయిల దాంట్లో కూడా కొంచెం మెంటల్ పేషెంట్స్ అమ్మాయిలు ఉంటారు వాళ్ళ దృష్టిలో. అంటే వాడు సాతగానోడి కింద. అదే తల్లిదండ్రులను వదిలేసి పాగలగా లెక్క, పిచ్చోళ్ళ లెక్క ఇష్టం వచ్చిన ఖర్చు పెడుతూ, అంటే ఒక మనీకి వాల్యూ ఇవ్వకుండా, అంటే సెక్స్ చేస్తూ, సిగరెట్ తాగుతూ,
గంజా తీసుకుంటూ చింపిరి చుట్టూ వేసుకొని స్నానం చేసినా చేయకుండా ఏదో అప్పులు సోపులు వేసుకుంటా సోకులు పడుకుంటా ఉండేటోడికి మాత్రం జనరేషన్ అమ్మాయిలకి వాడు నస్తాడు అట్లా. సో ఒకటే చెప్తున్నా ఏంటంటే అమ్మాయిలు నచ్చడానికి మనం ముట్లే. ఇప్పుడు చూడాలా అమ్మాయిలను చూడాలా, బాగుంది, మంచిగా ఉన్నది, అది వేరా. వ్యంగ్యంగా ఆలోచించద్దు అమ్మాయిలను చూస్తే. అట్లా ఆలోచిస్తే ఏమవుతుందంటే నీకు అక్క కనబడదు, చెల్లి కనబడదు, అమ్మ కనబడదు, ఓలు కనబడదు. తప్పుడుగా చూసేవాడికి మాత్రం ఎవ్వరు కనబడరు. అర్థమవుతుందా? సో తప్పుడుగా చూడద్దు. నేనేమంటున్నానంటే జనరేషన్ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు. వాడికి కూడా ఇసిన గాలి క్యాండిడేట్ అమ్మాయి కావాలా, దీనికి కూడా ఆసంటోడే కావాలా. వీళ్ళిద్దరు కలిసిరనుకో, వీళ్ళిద్దరు కలిసి తర్వాత ఏదైనా పని చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళు పని చేయకుండా ఇట్లా చేసిరనుకో రోడ్ల పొంట, అది ఎంత చెండాలం ఉంటుంది అంటే అది వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. నేనేమంటున్నా గలీజ్ కొడుతుంటే మీ పేరెంట్స్కి వాల్యూ పోతుంది. రోడ్ల పైన కిస్సులు చేసుకోవడం, సందులలో పొంద సెక్స్ చేసుకోవడం, అది కాదు. దానికి ఒక రూమ్ ఉంటుంది, ఓయోలు పాడైనాయి, మత్తు ఓయోలు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, మత్తు ఉన్నాయి. అవి అలా పోయి సాగుర్రి, రోడ్ల పంట వేసుకోకుర్రి, పార్కుల పంట పడకుర్రి. అంతా కక్కురుతుంటే ఇక్కడ పని చేసుకొని సచ్చి వచ్చిన డబ్బులతోటి సేఫ్టీ తీసుకొని రూమ్లో కొర్రి, ఓయోలు మొత్తున్నాయి అలా వేసుకోపోర్రి. మీరు చేసే పిచ్చి పిచ్చి చేష్టల వల్ల అక్కడ ఉన్న పార్క్ వచ్చిన పెద్దవారికి ఇబ్బంది ఉంటుంది, కపుల్స్కి ఇబ్బంది ఉంటుంది, రోడ్ల పంట వేస్తే చూసేవాడికి ఇబ్బంది ఉంటుంది. ఇది సిటీలో బాగా జరుగుతుంది. అది కాస్త విలేజ్లలో కూడా కొద్దిగా తలుగుతుంది రోగం. పేరెంట్స్ కంట్రోల్ లేని ఆడవాళ్ళు గాలిగుద్దలు అయిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ పొంది ఏది మంచి ఏది చెడు అనేది చెప్తారు. ఏంటి బాగుపడితే వినకపోతే నాశనం అవుతారు. అంతే, ఎవరైనా అంతే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులు చెప్తే విన్నారనుకో బాగుపడతారు, లేకుంటే నాశనం అవుతారు. అంతే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కాక పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు చెప్పింది కూడా కొద్దిగా వినాల. ఎందుకంటే వాడు మంచికి చెప్తున్నా చెడుకి చెప్తున్నా వినాల. చెడుకి చెప్పినాక వదిలే, మంచికి చెప్తున్నా అనుకో పాటించు, అది నీకే మంచిది. ఎప్పుడు నువ్వు ఓడి చెప్పినా లౌడ నాకే తెలుసు, మొత్తం నాకు తెలుసు, అన్నీ నాకే తెలుసు అంటే నీకు లౌడ నీకేం తెలియదు. నీకు అన్నీ నాకే తెలుసు అనుకున్న మూర్ఖుడివి నువ్వు, నీకేం తెలియదు. పెద్దల సజెషన్ తీసుకోవాలి, చిన్నల సజెషన్ తీసుకోవాలి. ఏమవుతుంది పెద్దల కంటే ఇప్పుడు జనరేషన్ మొగోళ్ళు బాయ్స్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది. వాళ్ళు తప్పుడు తోవలు పోతారు కానీ కరెక్ట్ ఆలోచిస్తే తోపులు. ఎందుకంటే మైండ్ చాలా ఫాస్ట్ గ్రో ఉన్నది. సో మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. సో వాళ్ళు కరెక్ట్ వే యూజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. సో అలాంటి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే వెంటనే సొల్యూషన్ వెతుకుతారు. అలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారు. కానీ గాలిపోకు క్యాండిడేట్స్ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వీళ్ళ రోకలు పడితే ఎప్పటికీ పేరుకురారు. అయ్యో నేను పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయినోడు మాత్రం ఏడబడితే ఆడ కిసులు వేయడు, ఈ రోడ్ల పొంట, చెట్ల పొంట, తుప్పల పొంట తీసుకుపోడు. నేను మ్యారేజ్ చేసుకోవాలా, మీ లైఫ్ అంటే అమ్మాయినా అబ్బాయినా మీకు చెప్తున్నా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా, మీతో కలిసి ఉండాలా, జీవితాంతం హ్యాపీగా ఉండాలా అనుకునే వాళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాడు తుప్పల పొంట, చెట్ల పొంట, ఓయ్యల పొంట ఏడకంటే ఆడికి తీసుకుపోడు. అండ్ రోడ్ల పొంట పోతే కిసులు పెట్టుకోరు. అది కామం, అది లవ్ కాదు. లవ్ అంటే రెస్పెక్ట్. అమ్మాయికి టైం ఇవ్వాలి, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి లవ్ అంటే రెస్పెక్ట్ కాదు, లవ్ అంటే సెక్స్ కిస్సు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవాలా, రోడ్ల పంట వేసుకోవాలా, పార్కుల పంట వేసుకోవాలా, ఏడబడితే ఆడ వేసుకోవాలా. అది ఏమవుతుంది అంటే అది కుక్కలకి మనుషులకి తేడా ఉండదు. అది కుక్కలకి అంటే ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి అవి జంతువులు, కుక్కలు రోడ్ల పంట ఆల్రెడీ వేసుకుంటే అవి ఇంగిత జ్ఞానం లేదు, వాళ్ళు చదువుకోలేవు. అవి మనుషులు మనం చదువుకున్నాం. సో ఏది
ఏ పని ఎక్కడ వేయాలనేది తెలిసి ఉండాలి. అది ఒక రూమ్లో ఎట్లా ప్రైవేట్గా వేసుకునేది, అది రోడ్ల పంట వేసేది కుక్కలు జంతువులు అవి వేసుకుంటాయి రోడ్ల పంట. మనుషులు చేసుకోరు రోడ్ల పంట. మనుషులు చేసుకుంటారంటే వాళ్ళు కుక్కలు అయ్యా, చదువుకునే కుక్కలే రోడ్ల పంట వేసుకుంటాయి. అది ఫ్యాషన్ కాదు. ప్రైవేట్గా వేసుకున్నట్టు పబ్లిక్లో వేస్తే దాన్ని వేరే రకంగా పిలవడం జరుగుతుంది. ఆమెను కానీ వాని కానీ కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాల్లో పిలవడం జరుగుతాయి. సో నేనేమంటున్నానంటే అందరు అమ్మాయిలు అట్లా లేరు, అందరు అబ్బాయిలు అట్లా లేరు. కొందరు ఉన్నారు, వాళ్ళు వల్ల సోషల్ మీడియాలో ఊడ్చిపోతూనే ముడ్డ. అయితే ఆ వీడియోస్కి చాలామంది ఎడిక్ట్ అయిపోతారు. అది చూసిన న్యూ జనరేషన్ చిన్నపిల్లకాయలు ఇది ఫ్యాషన్ రా, పోయి దాన్ని గెలకాల, దాంతో వేయాల, దాన్ని వేయాలి అని గెలకాల, ఇసుంటూనే గోకాల, ఇసుంటూనే గెలకాల, ఇసుంటూతో వండాల. ఇది నేర్చుకుంటారు ప్రజెంట్ పీపుల్, అంటే అడల్ట్, అంటే చిన్నపిల్లలు, స్టూడెంట్స్, యంగ్ జనరేషన్స్ వీళ్ళు నేర్చుకుంటారు. అది రానిపోను ఎంత ఘోరం అవుతుంది అంటే అంత ఘోరం అవుతుంది. సో అది ఆపాల. రోడ్ల పంట, చెట్ల పంట, తుప్పల పంట వేసాడు కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినాడు మాత్రం ఏడబడతాడు అయ్యాడు. కామం ఉండేది ఆడికి కామం ఉన్నదంటే అరే సెక్స్ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్. అది ఎంత పద్ధతి చేయాలో గట్లని చేయాలి. గుడ్డెని పడ్డట్టు కుక్కలు వేసుకున్నట్టు వేసుకుంటే అది సెక్స్ కాదు, అది రేప్ అవుతుంది. అది మీ ఇష్టం, ఏంటి నూరి వినకపోతే వినకపోరి మీ ఇష్టం. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ ఎరి, లేకుంటే లేదు, మీ ఇష్టం. అండ్ మరొక టాప్తో మళ్ళీ వేసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. జెన్జీ జనరేషన్ ఫాల్తు జనరేషన్, అందులో గలీజ్గా వేసేవాడే ఫాల్తు జనరేషన్. కానీ ఇందులో మెచ్యూర్డ్ పీపుల్, మైండ్ సెట్ మంచిగా గ్రో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశానికి యూజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు అట్లా లేరు, అందరు అమ్మాయిలు అట్లా లేరు, అందరు అబ్బాయిలు అట్లా లేరు. ఎక్కువ మంది గాలిపోకలు ఉన్నారు అంతే.